హలో అండి. ఈరోజు పీతల కూర చేద్దాం. ఇవి క్లీన్ చేయకముందండి మా మనవరాలకి చాలా ఇష్టం, అందుకనే తీసుకొచ్చానండి. ఇక ఈ నట్స్ దగ్గర కూడా చిన్నవి కట్ చేయాలండి, అవి కూడా లేకపోతే గుచ్చుకుంటాయి అంటారు తినేటప్పుడు అదిని. ఇక ఇలా ఆయిల్ అది వేసి కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేసుకునేటోళ్ళు అయితే, కారం ఎక్కువ తినేటోళ్ళు అయితే పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చండి. నేను మా లక్కీ కోసం, పాప కోసం చేస్తున్నాను కాబట్టి దీంట్లో పచ్చిమిరకాయలు అది వేయలేదండి. నేను ఉల్లిపాయలు ఒకటే వేసాను. ఉల్లిపాయలు కొంచెం చక్కగా వేగిన తర్వాత ఇలా ఎర్రగా వేగితే చాలండి, మరీ మాడిపోయినట్టు అవసరం లేదు. కొంచెం పసుపు వేసిన తర్వాత కొంచెం మళ్ళీ మొత్తం అంతా కలిసేటట్టు కలపాలండి. కలిపిన తర్వాత మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదండి అవన్నీ క్లీన్ చేసుకున్న పీతలన్నీ వేసేసేయాలండి మొత్తం. ఈ గుడ్డు పీతలు, మామూలు పీతలు అన్నీ కలిసి ఉన్నాయండి. నాకు పెద్ద పీతలు దొరకలేదండి, చిన్న వాటితోటే పాపకి ఇష్టమని చెప్పేసానని. ఇప్పుడు సీజన్ కాదు కదండి, అందుకని దొరకలేదు. ఈ పాపకి ఇష్టమని చెప్పేసానని దొరికిన వాటితో చేస్తున్నానండి నేను. ఇలా మొత్తం అంతా కలిపి పెట్టుకోవాలండి. కలిపి పెట్టుకున్న తర్వాత దీంట్లోని కొంచెం సాల్ట్, కారం కారం ఎవరు తినేదానికి సరిపడినంత కారం ఏదో వేసుకోవాలండి. మొత్తం కొంచెం సిమ్లో పెట్టి కొంచెం మగ్గనిచ్చితే కొంచెం నూనె అది పీల్చుకొని కొంచెం బాగా వస్తాయండి ఇవదిని. దానికి సరిపడినంత సాల్ట్ అది వేసుకోవాలండి. ఎవరు తినడానికి సరిపడేంత సాల్ట్, తినగలిగేటంత కారం. మేము కొంచెం తక్కువ వేస్తున్నానండి కారం అదిని. మేము పాప కోసం అది చేస్తున్నానని చెప్పాను కదండి, దానికోసం కొంచెం తక్కువ కారమే వేస్తున్నానండి. అందుకనే కూర కూడా కొంచెం ఎర్రగా కాకుండా తెల్లగా ఉంటుందండి. కొంచెం మరి కారం భరించలేదండి పాప అదిని. వాళ్ళు స్వీడన్లో ఉంటారు కదండి పాప వాళ్ళను. ఇంకా అందుకని నేను చేసాను, తక్కువ కారం తింటారండి వాళ్ళు. ఇలా మొత్తం అంతా కలిపి పెట్టుకోవాలండి, మొత్తం అంతా కలిసేటట్టు. పీతలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. చూసారా, ఇలాగ మళ్ళీ చక్కగా ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత కొంచెం మూత పెట్టుకొని ఒక 2 minutes మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసి మొత్తం ఒకసారి కలిపి పెట్టుకోవాలండి. మొత్తం అంతా కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మసాలా అది నూరుకొని, నేను పొడి మసాలా కాకుండా తడి మసాలా వేస్తానండి. దీంట్లోని కొంచెం కొబ్బరి, గసగసాలు, జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లిపాయి, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క మొత్తం అన్నీ కలిపి మిక్సీలో అది వేసి నూరేస్తానండి. కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి మనకి దాంట్లో చిన్న ఉల్లిపాయ కూడా వేసానండి మసాలాలోని. మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలండి. మొత్తం అంతాను మసాలా దానికి పీతలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ చక్కగా చిన్న మూతది పెట్టుకుంటే దానికి అన్ని మసాలాలు ఇవన్నీ పడతాయండి. దానికి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ పడతాయి. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత తీసి మొత్తం కలుపుకొని దానికి సరిపడినంత ఉడకాలి కదండి మొత్తం అదిని. అందుకని నేను చేసాను, అడిగంట వస్తుంది కదా మసాలా వేసాం కాబట్టి అడిగంట వస్తుంది. అందుకని నేను చేశాను, నేను కొంచెం నీళ్ళది వేసుకోవాలండి. దానికి సరిపడిన ఉడకడానికి సరిపడంత నీళ్ళది వేసుకోవాలి. వేసుకొని చక్క మొత్తం కలియబెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కొంచెం మనకి దగ్గరికి అయ్యే వరకు, మనకి ఎంత గ్రేవీ అవసరమో అంతవరకు ఉడకనిచ్చుకోవాలండి. ఉడకనిచ్చుకుంటే మనకి గ్రేవీ అది అన్నంలో కలుపుకోవడానికి కావాలి కదండి, అంతవరకు ఉంచుకొని బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటాయండి పీతలు అదిని. చిన్న పీతలైనా చాలా టేస్టీగా ఉంటాయి. మాకు మార్కెట్లో అదిని తెచ్చుకుంటామండి అప్పుడప్పుడు అదిని. ఇంకా ఇలా చూసారు కదా, ఇలా కర్రీ అయిపోయిన తర్వాత ఇలా కొద్దుకోండి. మీకు నచ్చిందా చెప్పండి, మీకు ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి.